Please subscribe for more updates. Bell button పై click చేయండి. సార్ నిన్న కేసీఆర్ ఒక మాట అన్నారు, రాజకీయ పునరేకీకరణ జరగాలి తెలంగాణలో. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, గొప్ప గొప్ప నాయకులు కానివ్వండి, టీఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఖచ్చితంగా పునరేకీకరణ జరగాలన్నారు కదా. ఏమిటి ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిందేనా? అంటే మన దేశంలో సామెత ఉంటుంది, బెల్లం ఉన్న చోటే ఈగలు మోగుతాయని. బెల్లం అంటే అధికారం, అధికారం చుట్టూ నాయకులు మోగుతారు. అక్కడ అకామిడేట్ కాకపోతేనే వేరే పార్టీలో చేరుతారు. అందుకే మీరు గమనించండి, ఎన్నికలైన 2-3 నెలల్లోనే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి, 2 టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి టీఆర్ఎస్లో చేరారు. 2 ఇండిపెండెంట్లు, 14 మంది వెళ్ళారు. అంటే 85 పోయి 102 అయింది. ఇక 7 ఎంఐఎంఓలు ఉన్నారు, 109. ఆల్రెడీ పునరీకరణ అయిపోయింది, ఇంకెక్కడ మిగిలింది? ఇక 10 మంది మిగిలారు. అందులో ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఇక 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 9 మందిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి నాయకులు. ఇక వాళ్ళు కూడా పోయినాక ఇక కాంగ్రెస్ గాంధీ భవన్ తాళం వేసేసి టీఆర్ఎస్కి లీజ్కి ఇవ్వడమే ఉంటుంది. ఇక మిగిలింది వాళ్ళు పోతారని నేను అనుకోను. అందువల్ల ఇప్పటికే పునరీకరణ జరుగుతుంది. కానీ దానికి ఒక అందమైన పేరు, రాజకీయ ఫిరాయింపులకు ఒక అందమైన పేరు పునరీకరణ. పునరీకరణ ఎందుకు జరగాలి? ప్రజాస్వామ్యం అంటే ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ సిద్ధాంతం, ఒక రాజకీయ ఆలోచనే మొత్తం సర్వాధిపత్యంగా ఉండడం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే భిన్న పార్టీల మధ్య, భిన్న రాజకీయాల మధ్య, భిన్న ఆలోచనల మధ్య, భిన్న దృక్పథాల మధ్య ఒక చాయిస్ ప్రజలకు ఉండాలి. ఇవాళ రాజకీయ పునరీకరణ అంటే ప్రజాస్వామ్యంలో కీలకమైన చాయిస్ లేకుండా చేయడం. అప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మీడియా తన పాత్ర తాను పోషించడం లేదు, ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నది, ప్రభుత్వాల పట్ల భయభక్తులతో ఉంటుంది. ఇవాళ ఇక సివిల్ సొసైటీ, పౌర సమాజం తెలంగాణ ఉద్యమంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించిన మేధావి వర్గం, పౌర సమాజ ప్రతినిధులు ఇవాళ అధికార వ్యవస్థలో భాగమయ్యారు. కొంతమంది అధికార వ్యవస్థలో భాగం కాలేని వాళ్ళు రాజకీయ వ్యవస్థలో భాగమయ్యారు. అందుకే మీరు గమనించండి, తెలంగాణ ఉద్యమంలో టీవీ ఛానళ్లలో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వ్యక్తీకరించిన వారు ఇవాళ మౌనంగా ఎందుకున్నారు? కారణం వాళ్ళు అధికార వ్యవస్థలో భాగమయ్యారు. అందువల్ల నోరు విప్పలేరు. ఒక్కసారి నాగేశ్వరం అనేవాడు ఏ వైస్ ఛాన్సలర్ పదవో ఇంకో పదవో తీసుకున్నాను అనుకోండి, ఏం చేస్తాను? నేను మాట్లాడటానికి హక్కే కోల్పోతాను. అందువల్ల అధికారం కొరకు, పదవుల కొరకు పౌర సమాజ ప్రతినిధులు కూడా తమకున్న వాక్ స్వాతంత్రాన్ని, తమకున్న భావప్రజ్ఞ సామర్థ్యాన్ని వదులుకున్నారు. అది తెలంగాణలో ఉన్న మరో పరిణామం. అందువల్ల పౌర సమాజము బలహీనపడి, మీడియా తలవంచి రాజకీయ పునరీకరణ జరిగితే ఇక తెలంగాణ అనేది ఒక ఏకీకృత టోటాలిటేరియన్ సొసైటీగా ఉంటుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిదని నేను అనుకోను.